నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమాలపై వాళ్ళు వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్. వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా పవనే తన సినిమాలపై అప్డేట్ ఇచ్చేశాడు. ఏది ఇప్పుడొస్తోంది క్లారిటీ ఇచ్చాడు. కానీ అందులోనే చిన్న మెలిక పెట్టారు. దాంతో ఫ్యాన్స్కి మళ్ళీ కంగారు తప్పట్లేదు. మరి ఏంటా మెలిక? ఇంతకీ పవన్ ఏం చెప్పారో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. పవన్ కళ్యాణ్తో సినిమా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆయన ఉన్న బిజీకి సినిమా అస్సలు ఎప్పుడొస్తుందో క్లారిటీ ఉండదు. దర్శక నిర్మాతలు కూడా ఆయన వచ్చినప్పుడే షూట్ చేసుకోవాలి, వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు. బిజీగా ఉన్నా కానీ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేస్తా అంటూ మాటిచ్చారు జనసేనాని. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన నుంచి సినిమాలు ఊహించడం కూడా కష్టమే అంటున్నారు. కానీ అభిమానులు కదా, ఆశ అంత ఈజీగా వదులుకోరు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా అరుస్తూ గోల పెడుతూ తమ ప్రేమను చూపిస్తున్నారు. తాజాగా దీనిపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్. వింటున్నారుగా, అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే అవి తనకు బెదిరింపుల్లా వినిపిస్తున్నాయంటూ నవ్వుకుంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. తాజాగా మీడియాతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏపీ రాజకీయాలు, తన సినిమాల వరకు అన్నీ మాట్లాడారు. అందులో తన 3 సినిమాలపై కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తను ఇచ్చిన డేట్స్ను దర్శక నిర్మాతలే వాడుకోలేదంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తన కాల్ షీట్స్ ఇచ్చే సమయంలో ఉస్తాద్ స్క్రిప్ట్ పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే వీరమల్లు మరో 8 రోజుల షూట్ మిగిలిందని, ఓజీ కూడా త్వరలోనే అయిపోతుందని తెలిపారు. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్. ఈ లెక్కన 2025లో పవన్ నుంచి 2 సినిమాలైతే ఖచ్చితంగా ఊహించవచ్చు.